హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో స్పెషల్ గా హైదరాబాద్ నుంచి లండన్ కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, బడ్జెట్ ఎంత అవుతుంది, బెస్ట్ సీజన్ ఏంటిది, వీసా ప్రాసెస్ ఎలా, డాక్యుమెంటేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ అకామిడేషన్ తీసుకుంటే ఎక్కడ ఉండాలి, రెస్టారెంట్స్, ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో చూసాక ఇన్ కేస్ ఏ డౌట్ ఉన్నా సరే ట్రిప్ గురించి కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ లో ఫస్ట్ టైం వీడియో చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి కంటెంట్ ఎన్నో మీ ముందుకు తీసుకొని వస్తాను. దానికోసం మీ నుండి సపోర్ట్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఇలాంటి తెలుగు ట్రావెల్ ఛానల్. లైక్ మాత్రం వీడియో ఎండ్ వరకు చూసాక మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ మనం ఫ్లైట్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. హైదరాబాద్ నుంచి లండన్ హైత్రో ఎయిర్పోర్ట్ కి మోస్ట్లీ 1 లేవర్ ఉంటుంది అండ్ మీకు డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అంతే. సో ఈ రౌండ్ ట్రిప్ కాస్ట్ వచ్చేసి 54,000 ఉంటుంది, 54 to 55,000 ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ట్రావెల్ టైం వచ్చేసి 13 అవర్స్ ఉంటుంది విత్ లే ఓవర్. అండ్ ఈ ఆఫర్స్ కోసం మీరు స్కై స్కానర్, గూగుల్ ఫ్లైట్స్ లాంటివి యూజ్ చేయండి, చాలా తక్కువకి దొరికేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వీసా. సో వీసా వచ్చేసి స్టాండర్డ్ విజిటర్ వీసా ఉంటుంది. అది 6 months వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. మోస్ట్లీ మీకు మల్టీ ఎంట్రీ ఉంటుంది అండ్ దీనికి కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 16,500 రూపీస్ ఉంటుంది. సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఎక్కడ అప్లై చేయాలని చెప్పేసి. సో మనం ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసినాక మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అండ్ మనం ఒక స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ ఏముండదు అండ్ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ నీట్గా డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఆల్రెడీ దీని గురించి వీడియో చేసిన. నేను పైన ఐ కార్డ్ కూడా ఇస్తాను అనమాట. మీకు కుదిరితే అది చూడండి. అప్లై చేసే ముందు సింపుల్ టిప్ ఫాలో అవ్వండి. వీసా ఆఫీసర్స్ మెయిన్గా ఇక్కడ చెక్ చేసేది మీ ఫండ్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ చాలా కేర్ఫుల్గా చెక్ చేస్తారనమాట. అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మినిమం 2 to 3 lakhs మెయింటైన్ చేస్తే చాలా బెటర్. అండ్ అకామిడేషన్ వచ్చేసి 5 nights అలా పెడుతున్నాను అనమాట. సో మీరు లండన్ సిటీ సెంటర్లో మాత్రం అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. నేను సజెస్ట్ చేసే ఏరియా మాత్రం హౌన్స్లో తీసుకోండి. అంటే ఒక 30 to 40 minutes ఉంటుంది లండన్ మెయిన్ సిటీకి. అండ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి నేను తర్వాత చెప్తాను. సో ఇక్కడ అకామిడేషన్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ మీకు 32,000 మ్యాక్సిమం 30 to 35,000 వచ్చేస్తుంది అనమాట 5 daysకి. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. బెస్ట్ ఏరియాస్ వచ్చేసి నేనైతే హౌన్స్లో సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇండియన్స్ ఉంటారు అండ్ మనకు ఈజీగా అన్నీ దొరికేసాయి అనమాట. ఫుడ్ కానీ ఎవ్రీథింగ్. మళ్ళీ ఎస్పెషల్లీ ఇక్కడ తెలుగు కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. అండ్ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీ మిగతా ఏరియాస్ నుంచి పోలిస్తే. సో బట్ నేనున్న హోటల్ వచ్చేసి ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంటుంది అండ్ చుట్టుపక్కల కూడా మీకు షాప్స్ ఉండవు, అసలు ఏమి ఉండవు అనమాట, స్టోర్స్ కూడా. సో కొంచెం నాకు కష్టమైంది. సో దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. నేనున్న హోటల్ అండ్ నేను సర్చ్ చేసే హోటల్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చూసేయండి. సో కమింగ్ టు ట్రాన్స్పోర్టేషన్, లండన్లో అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ట్రాన్స్పోర్టేషన్కి మాత్రం. ప్రతి ఏరియాకి బస్సెస్ అండ్ అండర్ గ్రౌండ్ మెట్రో సిటీస్ ఉంటాయి అనమాట. క్యాబ్స్ కొంచెం ఎక్స్పెన్సివే, బట్ అవాయిడ్ చేసేయండి క్యాబ్స్ మాత్రం. అండ్ మీరు పేమెంట్ కోసం అయితే ట్రాన్స్పోర్టేషన్లో కాంటాక్ట్లెస్ పేమెంట్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట ఇక్కడ. సో మీరు ముందే మొబైల్లో NFC పేమెంట్ యాక్టివేట్ చేసుకోండి. NFC కార్డ్స్ ఉంటాయి కదా, సో అది యాక్టివేట్ చేసుకోండి, చాలా బెటర్. మీరు ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయొచ్చు అనమాట. సో దాంతో లేదు అనుకుంటే ఓస్టర్ కార్డ్ అనేది ఉంటుంది, సో ఆ కార్డ్ కొనుక్కోవచ్చు. బట్ నా సజెషన్ అయితే లైక్ NFC పేమెంట్ యాడ్ చేసుకోండి ఆన్లైన్, అదే చాలా బెటర్ అనమాట. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, అండర్ గ్రౌండ్లో ఆఫ్లైన్ టికెట్స్ అవాయిడ్ చేయండి, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వెళ్ళాలంటే 700 రూపీస్ నుంచి 800 రూపీస్ పడుతుంది అనమాట. అదేదో మీరు కాంటాక్ట్లెస్ కార్డ్ తీసుకుంటే మీరు 200 రూపీస్ సంథింగ్ అంతే పడుతుంది, చాలా తక్కువ పడుతుంది అనమాట. అండ్ ఎయిర్పోర్ట్ నుంచి నేను చెప్పే హౌన్స్లో ఏరియా కూడా మీకు అండర్ గ్రౌండ్స్ ఉంటాయి అనమాట, ఎయిర్పోర్ట్ నుంచే ఉంటాయి. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దాన్ని మాత్రం. సో నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ. సో 1 pound వచ్చేసి అప్రాక్సిమేట్లీ 118 INR ఉంటుంది అనమాట. అంటే మనం 118 రూపీస్ ఇస్తే మనకు 1 pound ఇస్తారు. కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్తాను నేనైతే UK అనేది. అండ్ ఇక్కడ క్యాష్ అసలు అవసరమే ఉండదు. నేను యాక్చువల్లీ 1,000 pounds తీసుకుని వెళ్ళినా 850 pounds మళ్ళీ నేను బ్యాగ్ తీసుకొచ్చిన అనమాట. బట్ ఎమర్జెన్సీ కోసం కొంచెం ఆ క్యాష్ అనేది క్యారీ చేయండి, చాలా బెటర్. అండ్ లండన్లో నేను చెప్పినట్టు మొత్తం కాంట్రాక్టెడ్ కార్డ్సే యాక్సెప్ట్ చేస్తారు అనమాట. మీరు ఎక్కడ పోయినా సరే నో నీడ్ టు వరీ, మొత్తం కార్డ్స్తోనే పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ నా సజెషన్ ఏంటంటే మీరు 0 forex కార్డ్ తీసుకుంటే చాలా బెటర్, మీకు ట్రాన్సాక్షన్ ఛార్జ్ కూడా పడవు అనమాట. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, ఆ కార్డ్ అప్లై చేసుకోండి. మీ మొబైల్లో eSIM కంపాటబిలిటీ ఉంటే మాత్రం నా సజెషన్ అయితే eSIM తీసుకోండి, చాలా చీప్ అండ్ బెటర్. మీరు ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే మీకు యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 700 రూపీస్ INR ఉంటుంది. eSIM కంపాటబిలిటీ లేకపోతే మాత్రం ఫిజికల్ సిమ్ తీసుకోవాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళాక
సో దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1500 నుంచి 2000 రూపీస్ ఉంటుంది. సో రెస్టారెంట్స్ అండ్ ఫుడ్, ఈ రెస్టారెంట్స్ గురించి మాట్లాడుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్తాను నేనైతే లండన్లో. అంటే మెయిన్గా మన ఇండియన్ ఫుడ్ కావాలంటే మాత్రం మెక్డానల్డ్స్ ఇట్లాంటి దాంట్లో అయితే మీకు తక్కువ అయిపోతుంది. అప్రాక్సిమేట్లీ మీకు 400 రూపీస్కి ఒక లంచ్ అయిపోతుంది అనమాట. అండ్ కమింగ్ టు సౌత్ ఇండియన్ ఫుడ్, ఇట్లా మన ఇండియన్ ఫుడ్ కావాలనుకుంటే ఇది తీసుకున్నా సరే మినిమం 1000 రూపీస్ అలా ఉంటుంది. సో మీ డే ట్రిప్లో సాటర్డే ఆర్ సండే వస్తే మాత్రం మీరు ఏం చేస్తారంటే అక్కడ బొఫే బ్రేక్ఫాస్ట్ అని ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 900 రూపీస్ ఉంటుంది అనమాట. చాలా బెస్ట్ అది, ఒకటిసారి బ్రంచ్ చేసుకోవచ్చు, తక్కువలో అయిపోతుంది అనమాట. సో అది ప్లాన్ చేసుకోండి కుదిరితే మాత్రం. సో బెస్ట్ సీజన్ వచ్చేసి మే నుంచి సెప్టెంబర్ వరకు అని చెప్తాను నేనైతే. కొంచెం ప్లెజెంట్ వెదర్ ఉంటుంది అండ్ కొంచెం హాట్ కూడా ఉంటుంది, బట్ వీ కెన్ మేనేజ్ అని చెప్పొచ్చు. డిసెంబర్లో మాత్రం చాలా బాగుంటుంది, బట్ ఏంటంటే చాలా కూల్ టెంపరేచర్ ఉంటుంది అనమాట. బట్ డిసెంబర్లో మాత్రం క్రిస్మస్ మార్కెట్స్ కానీ అండ్ లైట్స్ కానీ అండ్ న్యూ ఇయర్ రోజు ఫైర్ క్రాకర్ షో ఉంటుంది అనమాట. సో అది చాలా ఫేమస్ అనమాట లండన్లో. సో ఇదనమాట. బట్ నా సజెషన్ మాత్రం మీరు మోస్ట్లీ సమ్మర్లోనే ప్లాన్ చేసుకోండి, అంటే యూకేలో ఉన్న సమ్మర్లో ప్లాన్ చేసుకోండి, చాలా బెటర్. సో ఇప్పుడు మనం ఐటనరీ తెలుసుకుందాము. సో డే 1 వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ డే రోజు టవర్ బ్రిడ్జ్ అండ్ టవర్ ఆఫ్ లండన్ ఉంటుంది. సో ఇవి రెండు ఒకటి దగ్గర ఒకటేసారి ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ మీరు ఎంబార్క్మెంట్ స్టేషన్ అని ఉంటుంది, అండర్ గ్రౌండ్ ఉంటుంది అనమాట. సో అక్కడ దిగండి. దిగిన ఆపోజిట్ లోనే మీకు పియర్ రైడ్స్ అని ఉంటాయి అనమాట, అంటే లైక్ బోట్ రైడ్స్ ఉంటాయి. సో అది తీసేసుకొని మీరు టవర్ బ్రిడ్జ్కి వెళ్ళిపోండి. సో అక్కడ టవర్ బ్రిడ్జ్ ఎక్స్ప్లోర్ చేసేసి అక్కడ నుంచి వాకబుల్ లో టవర్ ఆఫ్ లండన్ అని ఉంటుంది అనమాట. సో అది విజిట్ చేయండి. బట్ ఈ టవర్ ఆఫ్ లండన్ ఏదైతే ఉందో దానికి ఎంట్రన్స్ ఫీజ్ వచ్చేసి 4500 రూపీస్ ఉంటుంది. అండ్ ఈ టవర్ ఆఫ్ లండన్ ఎందుకు స్పెషల్ అంటే ఇక్కడనే మన కోహినూర్ డైమండ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఈ కోహినూర్ డైమండ్ అనే కాదు, సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన కులియన్ డైమండ్ కానీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్నమెంట్స్, జ్యువెల్స్ అవన్నీ ఉంటాయి అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ టవర్ ఆఫ్ లండన్ అనేది పెట్టుకోండి, ఎందుకంటే 4500 ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అని చెప్తాను నేనైతే. సో అదొకటి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి డే 1. సో డే 2 ఏం చేస్తారంటే లండన్ ఐ ప్లస్ లోకల్ అట్రాక్షన్స్ ప్లాన్ చేసుకోండి ఈ రోజు. సో మార్నింగ్ మీరు లండన్ ఐ వెళ్ళిపోండి. అండ్ ఇంకొకటి చిన్న టిప్ చెప్తాను, ఏంటంటే మీరు ఇక్కడ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడే 3 అట్రాక్షన్స్ ఆర్ 5 అట్రాక్షన్స్ ఇన్ సింగిల్ టికెట్ అని ఉంటుంది అనమాట. సో ఇట్లా తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఫుల్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, మీకు డౌట్ ఉంటే నా డే 3 వీడియో చూడండి ఒకసారి. సో ఇక్కడ మీరు 3 అట్రాక్షన్స్ తీసుకున్నారనుకోండి, ఒకటి లండన్ ఐ తీసుకోండి. ఇన్ కేస్ మీరు కిడ్స్తో వెళ్తే మాత్రం సీ లైఫ్ యాక్వేరియం ఉంటుంది, అది ఇంక్లూడ్ చేసుకోండి. లేదు మీరు 18+ ఉంటే మాత్రం లండన్ డన్యాన్ అని ఉంటుంది అనమాట. కొంచెం అది హర్రరీ టైప్ ఉంటుంది అనుకుంటా, నేనైతే వెళ్ళలేదు, లైక్ చూస్తే అర్థమైపోయింది థీమ్ అనేది. సో అది కూడా బాగుంటుందని విన్నాను నేనైతే. సో అది ప్లాన్ చేసుకోండి. అండ్ అదంతా అయిపోయాక ఆఫ్టర్నూన్ ఈ 3 అట్రాక్షన్స్ లోనే లండన్ ఐ, సీ లైఫ్ ఉంటే సీ లైఫ్ అండ్ ఇంకొకటి హిప్ హాప్ బస్ టూర్ పెట్టుకోండి. సో ఇది ఎందుకు బెటర్ అంటే హిప్ హాప్ బస్ మీరు ఎక్కారనుకోండి ఆఫ్టర్నూన్ అలా కంప్లీట్ చేసేసుకొని ఇది లండన్ సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట ఈ బస్ లోనే. మీకు కావాల్సినప్పుడల్లా మల్టిపుల్ స్టాప్స్ ఉంటాయి అనమాట. మీకు బకింగ్హామ్ ప్యాలెస్ కాడ దిగాలనుకోండి, సో ఇది ఎక్కేసి మీరు బకింగ్హామ్ ప్యాలెస్ లో దిగేసి మళ్ళీ అక్కడనే ఎక్కచ్చు అనమాట ఈ బస్. సో 1 డే మీరు ఏ రోజు అనేది వెళ్ళొచ్చు అనమాట. సో 1 డే మొత్తం ఫ్రీ ఉంటుంది. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకుంటా, ఎందుకంటే మీరు బిగ్ బెన్ కానీ ఈ వెస్ట్ మినిస్టర్ కానీ ఇవన్నీ ఒకటేసారి తిరగచ్చు అనమాట దీంట్లోనే. సో డే 3 వచ్చేసి మీరు డే ట్రిప్ పెట్టుకోండి. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే ఇది నా ఇష్టమైన ప్లేస్ అని చెప్తా, బట్ నేనైతే మిస్ అయినా. అండ్ దీని ప్లేస్ వచ్చేసి ఐ లవ్ వైట్ అంటారు. ఇది ఒక్కసారి మీరు బుక్ చేసుకునేటప్పుడు అవైలబిలిటీ ఒకసారి చెక్ చేసుకోండి. సో సో అకార్డింగ్లీ మీరు డే అనేది ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఫ్రైడే ల్యాండ్ అయ్యారు అనుకోండి, మీకు సాటర్డే ఆర్ సండేనే ఉందనుకోండి డే 1 ఆర్ డే 2, సో డే 2నే పెట్టుకోండి అనమాట ఈ డే ట్రిప్ అనేది. ఎందుకంటే ఈ లండన్లో డే ట్రిప్స్ అనేటివి డైలీ కండక్ట్ చేయరు. సో మీరు ఏదైతే డేట్ ఉంటుందో సో ప్లాన్ అకార్డింగ్లీ అండ్ వెళ్ళండి అనమాట. అండ్ యాక్చువల్లీ నేను ఇది డే ట్రిప్ బుక్ చేశాను, బట్ మెంబర్స్ తక్కువ ఉండడం వల్ల ఆ ట్రిప్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. బట్ మీరు మాత్రం బ్యాకప్ అయితే ఆప్షన్ రెడీ పెట్టుకోండి. సో దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. సో డే 4 వచ్చేసి మీరు ఈ రోజు మాత్రం మ్యూజియంస్ ప్లాన్ చేసుకోండి. కొంచెం తిరగడం చాలా ఉంటుంది అనమాట అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్తాను నేనైతే. సో ఈ రోజు 2 మ్యూజియంస్ ప్లాన్ చేసుకోండి. ఒకటి వచ్చేసి బ్రిటిష్ మ్యూజియం అని ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి న్యాచురల్ హిస్టరీ మ్యూజియం అని ఉంటుంది అనమాట. సో ఈ బ్రిటిష్ మ్యూజియం అండ్ న్యాచురల్ హిస్టరీ మ్యూజియం మాత్రం అసలు మిస్ అవ్వకండి, ఎందుకంటే లైక్ బ్రిటిష్ మ్యూజియంలో మాత్రం మన దగ్గర నుంచి తీసుకొచ్చిన ఐటమ్స్ అన్ని ఉంటాయి అనమాట.
అండ్ దేవుళ్ళకి సంబంధించిన విగ్రహాలు కానీ మన విగ్రహం సౌత్ ఇండియన్స్ తీసుకొచ్చినాయి. అమరావతి ఇక్కడ నుంచి అన్ని విగ్రహాలు కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి అనమాట. ఇన్కేస్ మీరు కావాలనుకుంటే నేను ఆల్రెడీ దీని గురించి బ్లాగ్ కూడా చేసిన, మన ఛానల్లో ఉంటుంది చూడండి. అండ్ న్యాచురల్ హిస్టరీ మ్యూజియంలో ఏముంటుందంటే డైనోసార్స్ కానీ ఇవన్నీ అప్పుడు అంతమించినప్పుడు వాళ్ళ బోన్స్ అవన్నీ తీసుకొచ్చి అరేంజ్ చేసి పెట్టిరనమాట. సో ఇవి 2 మస్ట్ విజిట్ అని చెప్తాను నేనైతే. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇది యాక్చువల్లీ ఫ్రీ ఎంట్రన్సే ఉంటుంది, బట్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో చాలా సెక్షన్స్ ఉంటాయన్నమాట. లైక్ డిఫరెంట్ కంట్రీస్ తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో అవన్నీ కాకుండా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏదైతే ఉంటాయో అదే ప్లాన్ చేసుకొని డైరెక్ట్ అక్కడికే విజిట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ మ్యూజియంలో మన సౌత్ ఇండియావి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అనమాట. అసలు ఏమేమి ఎత్తుకొచ్చారో మనం చూడడానికి బాగుంటుంది. అండ్ కొన్ని నేను సజెస్ట్ చేసిందంటే ఈజిప్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, మమ్మీస్ ఇట్లాంటివి. సో అది కూడా చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ఈ 2 మాత్రం మస్ట్ విజిట్ అని చెప్తా. సో ఒకసారి మీరు ఇంటర్నెట్లో ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ఏవైతే ఇంట్రెస్ట్ ఉంటాయో ఆ సెక్షన్కి వెళ్ళిపోండి డైరెక్ట్. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడతో డే 4 కంప్లీట్. అండ్ డే 5 వచ్చేసి మీరు ఇన్ కేస్ లైక్ ఈరోజు లీజర్ అని పెట్టుకోండి, లేకపోతే షాపింగ్ పెట్టుకోండి. లేదు అనుకుంటే మీరు కొన్ని ప్లేసెస్ ప్లాన్ చేయాలి, కవర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను కొన్ని ప్లేసెస్ చెప్తాను. సో అది కవర్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి బకింగ్హామ్ ప్యాలెస్ అని ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రఫల్గర్ స్క్వేర్ అండ్ లీస్టర్ స్క్వేర్ అని ఉంటుంది. 2 పక్కనే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద బాలీవుడ్ మూవీస్ షూటింగ్స్ కానీ ఇవన్నీ ఇక్కడనే అవుతాయి అనమాట. మీరు చాలా మూవీస్ చూసుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైడ్ పార్క్. ఇది చాలా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్క్ ఇన్ ద యూకే అని చెప్పొచ్చు మనమైతే. సో ఇవి ఏదైతే లైక్ మోస్ట్లీ పక్కన ఉంటాయి ఇవన్నీ. సో ప్లాన్ చేసుకోండి. అండ్ షాపింగ్ అంటారా, షాపింగ్కి వచ్చేసి మీరు హౌస్లో స్ట్రీట్లో ఉంటారు కాబట్టి నేను పక్కనే చెప్తున్నాను. అండ్ ఇవి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను నేనైతే. సో ఫస్ట్ వచ్చేసి మీరు బడ్జెట్లో క్లోత్స్ కావాలనుకుంటే మాత్రం ప్రైమర్ చూస్ చేసుకోండి. అండ్ సమ్ సొవెనియర్స్ లైక్ చాక్లెట్స్ ఇట్లాంటివి కావాలనుకుంటే మాత్రం పౌండ్ ల్యాండ్ అని ఉంటుంది అనమాట. సో అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. లేదు అనుకుంటే అండ్ ఆల్కహాల్ ఇట్లాంటివి కావాలనుకుంటే మాత్రం లేడీల్ అనేది ఉంటుంది అనమాట సూపర్ మార్కెట్. సో అది అక్కడ కొనుక్కోవచ్చు. అండ్ ఇంకొకటి హౌన్స్లో అండ్ టెస్కో ఎక్స్ప్రెస్ కూడా ఉంటుంది. లైక్ మీరు చాక్లెట్స్ ఇవి కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు. సో ఇక్కడతో ఐటినరీ కంప్లీట్. అండ్ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, బట్ ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ టు విజిట్ అని చెప్తాను నేనైతే. సో అందుకనే నేనైతే ఇవి డే 5 days లెక్క డివైడ్ చేసి పెట్టాను అనమాట. సో ఇప్పుడు మనం రఫ్ గా బడ్జెట్ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేద్దాము. సో టోటల్ బడ్జెట్ ఫర్ లండన్ ట్రిప్ వచ్చేసి ఇది. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నుంచి మీరు స్కాట్లాండ్ కూడా ట్రై చేయొచ్చు. అది నాకు నియర్ బై ప్లేస్ అనమాట. సో అక్కడికి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇదనమాట లండన్ సంబంధించిన ఫుల్ టూర్ ప్లాన్. సో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే ఎలైట్ తెలుగు ట్రావెల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు ఎవరితో అయితే ఈ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అందరికీ టాటా బాయ్.